హాయ్ అండి, వెల్కమ్ టు శకుంతల చేతి వంటలు. ఇప్పుడు మీకు రుచికరమైన చాలా టేస్ట్గా ఉండే టమాటా పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నాను. మీరు చూడండి, చాలా బాగుంది. పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తున్నాను. 1/2 కేజీ టమాటా పళ్ళు, చాలా రెడ్గా మంచి బాగా ముగ్గుని ఉండాలండి. ధనియాలు 1 స్పూను, నువ్వుల పప్పు 1 స్పూను, శనగపప్పు 1 స్పూను, మినపప్పు 1 స్పూను, జీలకర్ర 1 స్పూను, కొంచెం మెంతులండి, కొంచెం వేయాలి మెంతులు, 10 పచ్చిమిరపకాయలండి, మంచివి 10 పచ్చిమిరపకాయలు, ఇదిగో ఉసిరికాయ అంత చింతపండు అండి, కొంచెం వేసుకోవాలన్నమాట టేస్ట్ కోసం. చింతపండు తగినంత ఉప్పు. చేసి చూపిస్తాను రండి. టమాటాలు కట్ చేశానండి. పెనం పెట్టి నూనె వేయాలండి, అందులోని వేసి టమాటాస్ వేసేయాలండి. ఇలా వేయాలండి. వేసాక ఇలాండి ఉప్పు వేయాలండి, కొంచెం 1 స్పూన్ ఉప్పు వేసి సరిపోద్ది. తర్వాత చూసుకొని వేయాలండి. కొంచెం కలపాలి. సాల్ట్లోని బాగా మగ్గాలండి. కొంచెం మగ్గితే బాగుంటుందండి. చూపిస్తాను మగ్గిన తర్వాత. ఇదిగోండి, మాదిరిగా ఉడికితే సరిపోతుందండి. మరీ ఎక్కువ ఏం ఉడికించక్కర్లేదు. వాటర్ కూడా ఈ మాత్రం వస్తే చాలండి. చూసారా, ముక్కు మట్టుకు కొంచెం మెత్తపడాలండి. చల్లారాక నేను చూపిస్తానండి. మిక్సీ చేయాలి, అప్పుడు చూపిస్తాను. వేడెక్కిందండి, స్పూన్లు నూనె వేసాను. నూనె వేడెక్కిందండి. ఇదిగోండి స్పూన్లు జీలకర్ర వేస్తున్నాను. ధనియాలు వేయాలండి, కొంచెం ధనియాలు అన్నీ ఒకసారి వేసిస్తే ఒక్కొక్కటి వేస్తుంది, ఒక్కొక్కటి వేగదండి. మినపప్పు అండి, శనగపప్పు సగం వేగిన తర్వాత మెంతులు వేయాలండి, లేకపోతే మెంతులు మాడిపోతాయి. ఇవి కొంచెం వేగిన తర్వాత మాడవన్నమాట. వేస్తాను కదా. నూనెపప్పు వేసాను. కొంచెం మీకు నూనెపప్పు ఇష్టం లేదనుకోండి, శనగ పలుకులైనా 10 పలుకులు లాగా వేస్తే సరిపోతాయండి. 8 10 పలుకులు, ఎక్కువ వేయకూడదు, మళ్ళీ టేస్ట్ పోద్ది. నూనెపప్పు అయినా కొంచెం వేసాను. చూసారా, కొంచెం చాలన్నమాట. ఇది వేస్తున్నాను. తర్వాత ఇవి మిక్సీ పట్టి మీకు చూపిస్తానండి. ఇవన్నీ వేయించాను కదండి పప్పులన్నీ. ఇవి బరకగా మిక్సీ చేసి పట్టి రావాలండి చల్లార్చిన తర్వాత. టమాటా పళ్ళు వేయించాను కదండి, లైట్గా వాటర్ వచ్చిన వరకు వేయించాను కదా. ఇదిగోండి, వాటర్ లాగా ఉన్నప్పుడే మనం చల్లారబెట్టి గాఢగా ఇదిగోండి ముక్కల్లా చూసారా, ఇలా ఒక్కసారే తిప్పాలన్నమాట మిక్సీలోని. పప్పులన్నీ ఇప్పుడు పప్పులు పచ్చిమిర్చి అన్నీ వేయించాను కదా, ఇదిగోండి ఇది కూడా చూసారా గాఢగా కనిపిస్తుంది మీకు. ఇలా చేయాలన్నమాట. గాఢగా చేసి ఈ 2 కలిపియాలండి. ఇదిగోండి, ఈ 2 కలిపియాలి. ఇదిగోండి, ఇందులో పోపు కలిపానండి. ఈ పచ్చడి ఫ్రిడ్జ్లో అయితే 10 రోజులు ఉంటుందండి, బయట అయితే 4-5 రోజులు ఉంటుంది. టిఫిన్స్లోకి, అన్నంలోకి, ట్రైన్ ప్రయాణాల్లోకి చాలా బాగుంటుందండి. తయారు చేసి చూడండి, మీకే తెలుస్తుందండి. చాలా బాగుంటుంది. నా ఛానల్ లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.